హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో రీసెంట్గా కవిత ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అలాగే నిన్న తనను తాను చాకలి ఐలమ్మతో పోల్చుకుంటుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తుంది. సో మరి ఈవిడ నేను సీఎం అవుతా ఫ్యూచర్లో అని చెప్పి కూడా అంటుంది. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. అసలు కవిత నిజంగానే చాకలి ఐలమ్మనా, నిజంగానే ఫ్యూచర్లో సీఎం అవుతుందా, అసలు పార్టీ పెడుతుందా, ఇవన్నీ విషయాలు కూడా మాట్లాడదాం. మనతో పాటు కవి, రచయిత, అలాగే ఉద్యమకారిణి దాసోజు లలిత ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్కారం కిరణ్. సో ఫస్ట్ ఈ కవిత గురించి, కల్వకుంట్ల కవిత గురించి ఏం చెప్తారు మీరు? ముందుగా ఆమె గురించి ఫస్ట్ అభిప్రాయం అంటే చెప్తా. ఆదాబ్ హైదరాబాద్ ఛానల్కి, యాజమాన్యానికి, తర్వాత నా యావత్ తెలంగాణ సబ్బండ ప్రజలందరికీ కొలిమి సలాంలు. కవిత గురించి మాట్లాడాల్సి వస్తే ఇష్టం లేదు ఆమె గురించి ముందు నాకు మాట్లాడడం. ఎందుకు ఇష్టం లేదు అంటే ఆమె ఒక ఆధిపత్య వర్గాల మహిళ. టీఆర్ఎస్లో తన ఒక పార్టీలో భాగస్వామ్యమే, ఒక ఎంపీగా, తర్వాత ఎమ్మెల్సీగా ఆ పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి ఒక మహిళ నిన్నటిదాకా. అయితే ఆమె మొత్తం 4 కోట్లన్నర ప్రజలకి ఆమె ప్రతినిధి కాదు. ఎందుకంటే వాళ్ళే అనేక సందర్భాలలో చెప్తున్నారు, మా పార్టీకి 1 కోటి మంది 70 లక్షల మంది సభ్యత్వం ఉంది, మేము వాళ్ళని బాగుపరుచుకుంటాం, వీళ్ళకి భూములు ఇస్తాం, వీళ్ళకే మేము అదేంది తగినంత అభివృద్ధి వీళ్ళనే చేస్తాం, వీళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకుంటాం అనే లక్ష్యంతో, ఎజెండాతోటి, మిగతా ప్రజలే మా ప్రజలు గారన్న భావనతోటి వాళ్ళు మన ప్రజల్ని పాలించినటువంటి వైనం. అది కళ్ళ ముందు 10 సంవత్సరాలు చూసినాం. మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు, మేము కూడా తెలంగాణ ఉద్యమంలో అన్ని చోట్లల్లా భాగస్వామ్యం అయినప్పుడు మన తెలంగాణ వస్తే బాగుంటుందని చెప్పి ఉద్యమ నాయకుడికి ఓటు కూడా వేయడం జరిగింది. ప్రత్యామ్నాయం లేదు కూడా. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత ప్రత్యామ్నాయం లేదు. ఉద్యమ నాయకుడు అని చెప్తూ, ఉద్యమ నాయకుడిని గౌరవిస్తూ మేము ఓటేసినాం, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసినాం. తర్వాత ఏం జరిగింది, మన ఓటు తర్వాత ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయిండు. కంప్లీట్ పాలన పక్కన వదిలిపెట్టి అసలు ఆయన సైలెంట్గా ఉండు. చాలా నెలల దాకా కూడా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయలే, మనం చూసినాం. అందులో మహిళా మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరూ లేరు. మరి నీ బిడ్డ ఒకతే ఉంది ఆ రోజు, ఎవరు, కవిత ఒకతే ఉంది. మరి కవిత ఆ రోజు ఉనికి కోల్పోయింది కదా. ఏది మహిళల గురించి ఆ రోజు ఒక్కరోజు కూడా మాట్లాడినటువంటిది మనకు కనిపించలేదు. మనకు పాత రికార్డులు అన్నీ తీస్తే కనపడతాయి. అట్లా పక్క పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను కొనుగోలు చేసినటువంటి సందర్భాన్ని ఆమె వ్యాధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ఉంది, మళ్ళీ కవితకు కూడా ఉంది. మరి వీళ్ళు ఎట్లా సబ్బండ ప్రజల గురించి, సబ్బండ ప్రజలకు మా ఉద్యమ నాయకురాలైనటువంటి మా నాయకి, మా కథానాయకి అయినటువంటి ఐలమ్మకు ఆమె ఎట్లా వారసురాలు అవుతుంది? యావత్ ప్రజలే కాదు, ఇవాళ దేశం చూస్తుంది, ప్రపంచం చూస్తుంది మీ వింత ద్వంద్వ వైఖరిని. ఇప్పుడు అంటే ఆమె పోల్చుకుంటుంది కదా ప్రతి విషయంలో కూడా, నేను చాకలి ఐలమ్మను, నేను ఏదో రోగల్ బండ తీసుకొని వస్తా, లేకుంటే ఇంకేదో తీసుకొని వస్తా, గుప్ప తీసుకొని వస్తా అని ఇట్లాంటి విషయాలన్నీ తనను తాను పోల్చుకుంటుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను రేపు సీఎం నేనైతే మన తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే జరిగినాయో వాటన్నిటిపైన కూడా నేను రియాక్ట్ అవుతా, వాటన్నిటిపైన కూడా నేను చూస్తా అని చెప్పి అంటుంది. ఏం చెప్తారు మరి? అంటే తను సీఎం రాబోతున్నా అని అంటుంది. సీఎం గురించి కూడా మాట్లాడదాం, ఆమె సీఎం అవ్వడాన్ని కూడా మాట్లాడదాం. నేను ముందుగా మాట్లాడేది ఏంటి అంటే, తెలంగాణకు ముఖ్యమంత్రి అయితే అన్నదాన్ని ఎవరమైనా గౌరవిద్దాం. మహిళా ముఖ్యమంత్రులు కావాల్సిందే. మాతృస్వామ్య వ్యవస్థ కోరుకుంటున్న దాంట్లో నేను సంతోషపడేదాన్ని నేనే. కానీ నువ్వు కాదు సీఎం అభ్యర్థివి. బీసీని నాదవెత్తుకొని ఆ తర్వాత 33% హిందూ కోడ్ బిల్లులో మాట్లాడినటువంటి మహిళల్ని, బీసీ మహిళల్ని ముఖ్యమంత్రిగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది.
నువ్వు సీఎం అయితే అంటే కుదరదు. నీ జనాభా నీ అదేంది ఇప్పటికే నువ్వు చాలా పదవుల అనుభవించినవు, తరతరాల వ్యవస్థలో మీరు బాగా బాగుపడ్డ వాళ్ళు. ఏంది రాజకీయ వాటాలు ఉన్నాయి, సామాజిక వాటాలు ఉన్నాయి, సామాజిక గౌరవం పొందినరు వాళ్ళు. తర్వాత రాజకీయ రంగం కూడా మీరు బాగున్నారు, అభివృద్ధి చెందినరు. ఇక తెలంగాణ ఆస్తుల కూడబెట్టుకున్న దాంట్లో మనందరం చూసినాం. అయితే నువ్వు 42% రిజర్వేషన్ కోసం ఆ రోజు బుక్క గులాలు గుప్పుకున్న నువ్వు, మెజారిటీ ప్రజలు మేము బీసీలో ఉన్నాం ఇక్కడ, నువ్వు మా బీసీ ప్రజల ప్రతినిధివి కావు. ఎప్పటికీ మేము నీ నాయకత్వాన్ని మేము ముందుగా అంగీకరించాం. కానీ నీ ఆలోచన ఒకటి ఉంది చూడండి, ముఖ్యమంత్రి. నేను కూడా మీతో ఒకరోజు మాట్లాడిన, అదేంది ఏదో సందర్భంలో మాట్లాడితే మహిళా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రానికి అవసరం అని మాట్లాడిన. కానీ మీరు కాదు ముఖ్యమంత్రి కావాల్సింది, మేము మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి బీసీ జనాభాలో నుంచి మహిళా ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అనివార్యత అవసరం ఎక్కువ ఉంది. మేము సమస్యల్లో ఉన్నాం, సమస్యల్లో నుంచి నువ్వు సమస్యలు ఉన్నాయి తెలుసుకుంటాను నువ్వు బయటికి వచ్చినావు. నేను ఇప్పుడు అదే అన్నాను అనుకున్నా. ఇప్పుడు ఏంటంటే జనం బాట, జాగృతి జనం బాట అని చెప్పి నేను ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తా. నేను ఇప్పుడే కాదు, నేను అప్పుడు 5 ఏళ్ళే ఉన్నా నేను ఎంపీగా, అప్పుడు కూడా జనంలోకి వెళ్ళి నేను తిరిగిన. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నా, జనాల సమస్యలు తెలుసుకుంటున్నా అని అంటుంది. కానీ ఉద్యమంలో నేను పాల్గొన్న అప్పంచెలు అంటుంది. ఇప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు మహిళలు కూడా చాలా మంది ఈ సమస్యల నుండి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులు. వాళ్ళు ఇప్పుడు పదవుల్లోకి వస్తే, వాళ్ళు అధికారంలోకి వస్తే అది వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇట్లా అంటుంది, ఏం చెప్తారు మరి మీరు? అయితే నేను అదే చెప్తున్నా తమ్ముడు, ఏమని చెప్తున్నామంటే మేము ముందే సమస్యలల్లా, నువ్వు సమస్యలు తెలుసుకోవడానికి నువ్వు కడుపు నిండి ఉన్నావు, మేము కడుపు నిండక కడుపులు కాలబడి ఓ పక్క ఆత్మహత్యలు మా విశ్వకర్మలయ్యి, తర్వాత ఇతర సబ్బండ జాతులందరూ ఒక పూట తిని ఒక పూట ఎండి, తర్వాత సరైన విద్య లేక వైద్యం లేక, తర్వాత సామాజిక స్థితిగతులలో బాగా వెనుకబడి, అంటే ఈ నిపుణత నైపుణ్యాలలో కాదు, తర్వాత పోరాటాలలో కాదు, కేవలం రాజకీయ వాటాలలో మేము వెనుకబడి ఉన్న మాట నిజమే. కానీ ముమ్మాటికి నువ్వు సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నావు, కానీ మేము అదే సమస్యలలో ఉన్నాం. మేము ఇంతకాలం అదేంటి 78 సంవత్సరాల స్వతంత్రంలో ఇక మా బతుకులు మారుతాయి, ఈయన నమ్మినం, ఆయన నమ్మినం, ఈయన నమ్మినం, ఆయన నమ్మినం, నమ్ముతూ వచ్చినాం. తర్వాత ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది. రాష్ట్ర ఆవిర్భావంలో కూడా ఉద్యమాలు ఏ నినాదాల కోసం, ఏ హక్కుల కోసం, ఏ పోరాటం కోసం సిద్ధించిందో ఆ పోరాటాల వైపు మీరు ఆ సమస్యలను మీరు నివారించకుండా మీరు మరింత సమస్యలుగా మారినటువంటి మీరు మా సమస్యలు ఎట్లా తీరుస్తారు? కోటాను కోట్ల భూమి, నీ పుస్తల తాడు రేట్ ఎంత? కోట వజ్రాలది. నేను ఇప్పుడు కాదు, దాదాపుగా ఎప్పుడో మాట్లాడిన, మీ బంగారాలు చాలా బంగారాలు కదా. వాళ్ళ హస్బెండ్ బిజినెస్ మ్యాన్ అంటుంది కదా దానికి. ఇప్పుడు ఆమె, మేము ఉద్యమం చేసిన టైంలో ఆమె తెలంగాణలో లేదు, మేము ఉద్యమాలలో ఉన్నాం, సంపూర్ణ ఉద్యమాలలో మేము ఎక్కడ పడితే అక్కడ అదేంది ఓ కవి సభ జరిగితే, తర్వాత అదేంది ఆర్ట్స్ కాలేజీల, తర్వాత జిల్లాలు మండలాలు ఎక్కడ ఉద్యమం అదేంది జరుగుతుందంటే కాలుకు బల్పాలు కట్టుకొని తిరిగినాం, కంప్లీట్ తిరిగినాం. మరి మేం భార్యాభర్తలం కూడా అట్లనే తిరిగినాం. మిగతా వాళ్ళు కూడా చాలా మంది ఉద్యమ నాయకులు కూడా అట్లా తిరిగిర్రు. మరి వాళ్ళు ఎందుకు వ్యాపారాలు చేయలేదు? మీరు అంత తొందరగా ఈ 10-12 ఏళ్ళల్లో కోటాను కోట్లకు పడిగెత్తారు. మరి మేమెందుకు ఇంకా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితులల్లో, అదేంది చాలా అధ్వాన పరిస్థితులలోకి వెళ్ళిన ఉద్యమ నాయకుల గురించి మరి మేమెందుకు అట్లా సంపాదించుకోలేకపోయినాం? నీకు ఒక్కదానికి అట్లా ఎట్లా సాధ్యమైనాయి? నీ ఆస్తులు ఇవాళ ఎట్లా వచ్చినాయి? ఇవాళ ఎన్ని కార్లు, ఎంత నీ ఇల్లు ఉద్యమం, నీకు అప్పుడు ఇల్లు లేదు. ఇల్లు ఉంటే ఎవరికైనా సంతోషమే. నీ ఇల్లు ఉన్నందుకు మాకు రాగద్వేషాలు ఏం లేవు. నీ ఇల్లు మా దళిత వాడలలో లేదు, మా బీసీ వాడకట్లలో లేదు. నువ్వు ఎంత అది క్లాస్ ఏరియాలో కనీసం చెంచడు భూమి కొనుక్కోలేము. ఎప్పుడు మధ్యతరగతి
స్థలాలలో కూడా మాకు భూమే లేకుండా చేసిరు మీరు. నీవు ఎంత ధరకల్లా దాదాపుగా ఒక గజం లక్షల ఖరీదు చేసేటువంటి స్థలము, తర్వాత ఆ భవంతి విలువ ఎంత. మరి ఓ వ్యాపారం చేస్తే అవన్నీ ఎట్లా సాధ్యమైతే? ఏం వ్యాపారం చేసిండో మాకు కూడా చెప్పాలి. బీఆర్ఎస్ అసలు ఇది వ్యాపారాలు అంటే నాకు గుర్తొచ్చే విషయం ఏంటంటే, కేవలం తెలంగాణ ఆవిర్భావం తర్వాత అదేంటి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకే ఇన్నోవా క్రిస్టాలు, తర్వాత రకరకాల అదేంటి ఫామ్ హౌజులు వీళ్ళకే వచ్చినాయి. మరి మేము బయట ఉన్నాం, మా అందరికి ఏవి రాలేదు. ఉద్యమం చేసిన వాళ్ళకి మాకు రాలేదు కదా. అవన్నీ చుట్టుపక్కల పెడితే కనీసం గుర్తింపు రాలేదు. మేము గుర్తింపు కోసం ఏనాడు పాకులాడలేదు, ఆ గుర్తింపు అవసరం కూడా లేదు మాకు. కానీ మరి మీకు మాత్రమే మీ పార్టీని నమ్ముకొని మీతోటి ఉన్న వాళ్ళకు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి గారాల బిడ్డవు, కేటీఆర్కు గారాల చెల్లెవు, మరి నీకు మాత్రమే సాధ్యమైంది. మరి మిగతా చెల్లెంలో మేమమ్మా, మరి మేమేమైనా మేము పిడికిళ్ళెత్తి ఉస్మానియా అది ఆర్ట్స్ కాలేజ్ ముందు మా బట్టలు మురికి కూపం రోజుల తరబడి ఆడ పిల్లల్ని తీసుకొని, ఆ తర్వాత అదేంటి భార్య భర్తలతోటి పిల్లలు, ఆ తర్వాత చాలా మంది అక్కడ ఒక ఫోటో ఉంది, ఆ తల్లి కూడా ఉప్పరి పనికి పోతుందట బంగ్లాలల్లా. ఆ తల్లి కూడా అదేంటి తెలంగాణ వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా పిల్లలకు ఉన్నత విద్య అంటే మంచి చదువు, ఉద్యోగాలు వస్తాయి అన్న కళలుగానే మేము ఉద్యమంలో భాగస్వామ్యమైనాం కదా. ఆ రోజు మా కళల మీద నీళ్లు చల్లిరు కదా, మా బతుకుల మీద ఇవాళ మన్ను పోసిరు కదా. ఉద్యోగాలే ఉన్నాయా? ఉద్యోగాలు సరైన చదువులు ఉన్నాయా? ఉన్న బడులు మూతపడ్డాయి. ఈమె సమస్యలు తెలుసుకోవడం ఏంది? మేము సమస్యల్లో ఉన్న వాళ్ళం, మేము వస్తున్నాం ఇప్పుడు. నువ్వు నీకు సమస్య లేదు పొట్టనండిన నీకు ఎన్నటికీ ఉద్యమం అర్థం కాదు, ఎన్నటికీ నీకు అదేంటి సమస్యలు అర్థం కావు. ఇట్లా చూసి తెలుసుకొని నువ్వు కాకపోతే నీకు అదేంటి ఇంతమంది నీకు అవి అదేంటి వినతి పత్రాలు ఇస్తే నువ్వు గుర్తు పెట్టుకొని పని చేస్తావా? గతంలో పని చేసినవా? మీకు వినతి పత్రాలు ఇచ్చిన యాదికుందా? మేము ఎన్ని సభలలో మాట్లాడిన మాటలు మీ దాకా చేరలేదా? తను ఒక మాట కూడా సందర్భంలో మాటలు మాట్లాడింది, అదేంటి ఇంటర్వ్యూ తర్వాత మీరేమన్నా కామెంట్స్ చూస్తారా అని కొంతమంది అడిగిరు. అడిగితే నేను చూడనని అన్నది. మరి ఆ కామెంట్లలో కూడా ఎవరైనా బాధలు ఉంటాయని ఏ రోజన్నా చూసిందా తను? సరే చెడ్డగా పెడతారన్న భయం నీకుంది కదా, లిక్కర్ దొరసాని లిక్కర్ రాని అట్లా ఇట్లా నీ మీద ఆరోపణలు అయినప్పటికీ కూడా మరి నువ్వు ధైర్యం ఉంటే చూడాలి కదా, చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేనేమంటున్నానంటే ఈమె వీళ్ళ జెండరు వాళ్ళ ఇంటి తగాదాలు, ఆస్తుల పంపకాలు ఏవో జరగలేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అది ప్రజలకు బాగా వీళ్ళు ఈమె ఇంత దోసుకుంది, వాళ్ళు ఇంత దోసుకుర్రు, అదేంది రొయ్యల ముల్లెలు పంపకాలు సరిగ్గా జరగలేదు, ఆ రొయ్యల ముల్లెల దొంగలు ఓ వాట ఎక్కువ తక్కువ వంచుకున్నారు, దాని మీదనే జరుగుతుంది అన్నది బీఆర్ఎస్లో కుంపటది రగులుతున్నది. దాని మీద మరి విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టినటువంటి విజయశాంతిని ముంచిరు, ఆల నరేంద్రను ముంచిరు. ఆవిడ విజయశాంతి కూడా కొన్ని సందర్భాల్లో బయటకు వచ్చి కూడా చెప్పింది. మరి వాళ్ళ మా నాయన చేస్తున్న ద్రోహం అది మీరు అట్లా అవ్వద్దని చెప్పి ఎందుకు సానుభూతి ఒక తోటి మహిళగా నువ్వు ప్రకటించలేకపోయినా? మహిళకు జరుగుతుందని తోటి మహిళగా ఈమె నువ్వెందుకు సపోర్ట్ కాకుండా చిన్న పిల్లవు కాదు కదా, 2-3 ఏళ్ళ పిల్లవు కాదు కదా. నీకు మొన్న ఎక్కడో మాట్లాడుతూ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆమె సాయి నల్లగా ఉందని కామెంట్ చేస్తే బాధపడ్డదట. మరి నీకు ఆ చిన్నప్పుడే మనసు గుచ్చుకున్నావు. నువ్వు మీ పార్టీలో ఉన్నప్పుడు నువ్వు ఏం సంటి పిల్లవు కాదు కదా, నేనేం మీ అయ్య సంకలు ఎత్తుకుంటలేడు కదా, మీ అమ్మ సంకలు వేసుకొని తిరుగుతలేడు కదా. విజయశాంతిని తరిమి కొట్టినప్పుడు మరి మా బీసీ బిడ్డే కదా విజయశాంతి, మరి అప్పుడు యాది రావాలి కదా అట్లాంటి విషయాలు. ఇప్పుడు ఈ టైంలో ఈమె అంటే నేను ఉద్యమంలో మెయిన్ లీడ్ నేను తీసుకున్నా, అప్పుడు చాలా కొట్లాడినా నేను. దాని తర్వాత కూడా బతుకమ్మ చేసినప్పుడు నేను కోట్లు ఖర్చు పెట్టి మరి నేను బతుకమ్మ జరిపిన. నేను ఎవరి దగ్గర పైసలు దోచుకోలేదు, నేను ఏ పత్రికల దగ్గర వాళ్ళ దగ్గరికి పోయి కూడా నేను ధర్నాలు చేయలేదు కావాలని చెప్పి, వాళ్ళని కలుపుకొని పోలేదు. నేను నా డబ్బులతోటి మా ఆయన, నేను 2004లో యూఎస్ నుండి వచ్చినప్పుడు మా ఆయన బిజినెస్ మ్యాన్గా ఉండే, నేను ఆ డబ్బులతోటి నేను అంతా ముందుకెళ్ళినా కానీ ఎవరి దగ్గర దోచుకోలేదు అని అంటుంది. మళ్ళీ ఇంకొక సైడ్ ఏం చెప్తుంది, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు హరీష్ రావు అవ్వచ్చు, సంతోష్ రావు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా
కేసీఆర్ పక్క నుండి దోచుకుంటున్నారు, దాంట్లో దొంగలు ఉన్నారు అని చెప్తుంది. మరి ఇన్నేళ్ళు కూడా పార్టీలో ఉంది, పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలే. ఇప్పుడు బయటకు వచ్చి ఏదో తిన జాగృతిని బలపరచుకోవడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని అంటున్నారు. అసలు అది మరి నిజంగానే అది అయిందంటారా, లేదంటే ఈవిడ బలపరచుకోవడానికే మాట్లాడుతుందంటారా? ముమ్మాటికి ఆమె ఒక స్వతంత్ర శక్తిగా ఎదగదలుచుకున్నప్పుడు ఎదగొచ్చు. ఆ ఇంటి నుంచి రాజకీయ పంపకాలు కుదరలేదు, ఆర్థిక పంపకాలు రాజకీయ పంపకాలు రెండు కుదరలేదు. అందులోటి ఈమె కొంచెము తెగబడ్డ దొరసాని ఆమె. ఇప్పుడు మన ప్రజలమైతే సబ్బండ ప్రజలం ఎవరమైనా, బహుజన సబ్బండ ప్రజలం ఎవరేమైనా మన తల్లిదండ్రుల ఇంటి విషయాలను అన్నను బదనాం చేయం, తల్లిదండ్రులను బదనాం చేయం, అత్తగారిని బదనాం చేయం, మనం కూడా బదనాం చేసుకోం. మన ఇంటి గుట్టు తీసుకుపోయి అది రచన పెట్టే పరిస్థితులు ఏవి మన బహుజన బిడ్డలకు సబ్బండ బిడ్డలకు ఉండదు. కానీ ఏంది తల్లిని తండ్రిని అది తర్వాత అన్నదమ్ములను బావలను అందరినీ బదనాం చేస్తుంది. మరి చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ తప్పులు వీళ్ళ గొంగట్ల బొచ్చ ఏరుకుంటారు ఇద్దరు, వాళ్ళు ఏరుతుర్రు ఈమె ఏరుతుంది. అది ప్రజలకు అవసరం, మాకు కూడా చాలా అవసరం, అవి చాలా అవసరం. ఎందుకంటే అవినీతి బయట పెట్టాలి కదా. అదేమో పిట్టెపోరు పిల్లి తీర్చని అన్నట్టు ఇద్దరు ప్రజలకు ఈ విషయాలన్నా చేరుతాయి. ఎందుకంటే వీళ్ళెంత అవినీతి పరులు అనేది ప్రజలకు ఎరుకైతుంది. ఇవాళ ఎన్ని భూములు సంపాదించుకోరు, తర్వాత ఏం సంగతి అనేది కూడా మన ప్రజలకు అవుతుంది. వాళ్ళ భర్త బిజినెస్ మ్యాన్ అయ్యి ఆమె సొమ్ములు అమ్ముకొని తర్వాత బతుకమ్మని చేస్తే అసలు ఆమె బతుకమ్మని ఎవడు గౌరవించిండు? అసలు ఆమెది బతుకమ్మని మేమైతే అంటలేము, ప్రతిసారి ఖండిస్తూ వచ్చినాం. మేము ఆమె మీద కూడా నేను పుస్తకం కొంతమంది కవులతోటి కూడా మేము నల్ల బతుకమ్మలని తీసినాం, సబ్బండ బతుకమ్మలు నల్ల బతుకమ్మలు అని చెప్పి ఓ పుస్తకం కూడా తీసినాం. ఎందుకు తీసినాం అంటే అదేంది ఈమె కోసం వచ్చిన బతుకమ్మ కాదు అది. నువ్వు బతుకమ్మ ఈమె కోసము ఈమె మొదట పేర్చి ఈమె సాంస్కృతిక నేపథ్యానికి పరిచయం ప్రపంచానికి చేస్తున్న వైనాన్ని మేము ఖండించినాం. నువ్వు బతుకమ్మ సంస్కృతి ఇక్కడ ఉంది. ఎందుకంటే ఇవాళ గుజరాతీలో లేకపోతే మార్వాడీలో లేకపోతే ఇంకా ఇతర రాష్ట్రాల కల్చర్ వచ్చి మన మీద ఇవాళ సాంస్కృతికంగా దాడులు చేస్తుంటే ఒకరోజు కూడా ఖండిస్తలేదు ఆమె. దాండియా ఎట్లా వస్తుంది బతుకమ్మకు? నువ్వు కూడా ఆమె కూడా దాండియా ఆడుతుంది బతుకమ్మలలో. ఏం గౌరవిస్తున్నావు బతుకమ్మను? ఆమె బొడ్డెం వేసి లేదా అదేంది 7 తంత్రాల బతుకమ్మ వేర్చి ఆమె బతుకమ్మ ఏం ఆడతలేదు. ఆమె రాజకీయ స్వలాభం కోసం బతుకమ్మ ఆడుతుంది తప్ప అట్లా కాదు. ఆమె బతుకమ్మ తప్పు, దాని తర్వాత ఆమె సొమ్ములు కుదబెట్టి తర్వాత అవన్నీ చేసింది అనేది అబద్ధం. ఎందుకంటే ఆమె సొమ్ములు కుదబెడితే ఆమెకు సొమ్ములు ఎక్కడి? ఆమె పెళ్ళెప్పుడు సొమ్ములే లేవు అసలు ఆమెకు. ఎందుకంటే వాళ్ళ అక్క రేగులపాటి రమ్యారావు మన ఏదో ఛానల్లో మాట్లాడింది. వాళ్ళ అక్క 50,000 ఇచ్చిందట ఈమెకు పెళ్లికి. ఎవరు? రేగులపాటి రమ్యారావు 50,000 ఇచ్చింది. చిన్న శ్రీశైలం అన్న పెళ్లి చేసిండు, పెళ్లి ఖర్చులు ఇచ్చిరని మన జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో మనం విన్నాం. తర్వాత ఇక వీళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చినాయి. ఇక బయటికి రాని వాళ్ళ పేర్లు ఎంతమందో చందాలతోటి నీ పెళ్ళి అయింది ఆ రోజు. మరి నీకు అదేంది ఎట్లా సొమ్ములు వచ్చినాయి? నమ్మడానికి వీలు లేదు. ఇప్పుడు మా ఆయన బిజినెస్ మ్యాన్ అని ఒక పక్క చెప్తుంది, వాళ్ళు ఇంకో పక్కనేమో నేను నగలు అమ్ముకున్నా అని చెప్తాను. ఇప్పుడు ఇవన్నీ ఆస్తులు ఎక్కడి అంటే మా ఆయన బిజినెస్ అంటుంది. ఆయన బిజినెస్ ఏంటిది అనేది తర్వాత ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. కొంతమంది మాత్రమే ఉద్యమ నాయకుల పేరుతోటి మీ భూములు ఆస్తులు ఫామ్ హౌజులు మీ దగ్గర గిట్ట చిన్న పాట పాడితే ఎకరాల భూములు అదే ఈ ఫామ్ హౌజులు ఎట్లా వచ్చినాయో మన ప్రజలకు మీరు చెప్పకపోయినా తెలుస్తూనే ఉంది. సో చివరి ఒక విషయం చెప్పండి. పాలమ్మిన పూలమ్మిన అని కూడా ఆయన కూడా భూములు కబ్జా పెట్టింది అని ఆమె చెప్పింది. తర్వాత నీళ్ళ నిరంజన్ రెడ్డిది ఆమె చెప్పింది. తర్వాత అదేంటి ఇంకా అనేక లిల్లీ పుట్నాయకుడు అని చెప్పింది. అంటే ఈ మచ్చుకు నలుగురిని చూపిస్తేనే మంత్రులను ఎమ్మెల్యేలను చూపిస్తేనే ఇది పరిస్థితి. ఇక 119 నియోజకవర్గాలల్లో తర్వాత వీళ్ళ సామ్రాజ్యం ఎంత అవినీతికరమైనదో ప్రజలు
గమనించాలి వాళ్ళు. గమనిస్తుర్రు, అనుకుంటున్నారు. అదే దాని వల్లనే ఇప్పుడు వాళ్ళు ఓడిపోవడానికి కూడా రీజన్ ఈ సొమ్ములు అనేది సంబంధం అనేది అర్థమవుతుంది. ఆమె ఇల్లు ఏంది బాలనాగమ్మ కోట లెక్క కట్టుకుంది కదా. అవును. ఇప్పుడు అయితే ఈ లాస్ట్ 10 years అవ్వచ్చు, ఇంకా ఇప్పుడు మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉద్యమకారులు ఎవ్వరు కూడా బాగుపడలేదు, అసలు వాళ్ళ గుర్తింపు రాలేదు. కేవలం కేసీఆర్ కుటుంబమే బాగుపడింది. దాంట్లో ఎవరైతే కేసీఆర్కి దగ్గర ఉంటారో వాళ్ళు మాత్రమే బాగుపడ్డారు, కోట్లాను కోట్లు సంపాదించుకున్నారు అనేది ఒకటి ఉంది. మీరు ఒక ఉద్యమకారునిగా ఏం చెప్తారు దాని గురించి? సమస్య లేదు, ముచ్చటే లేదు, వాళ్ళు మాత్రమే సంపాదించుకున్నారని చెప్పి మేము ఇవాళకి కూడా 12 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం. ఒక్కరోజు 2 రోజులు కాదు, నిరంతరం మాట్లాడుతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు స్కామే, ముమ్మాటికి స్కామే. నా వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవు. మేము స్వతంత్రంగా బీసీ సబ్బండ ప్రజల ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా, ఒక మహిళగా ఉద్యమకారినిగా మాట్లాడుతున్నా. మేము అన్ని విషయాలలో అన్యాయమైనటువంటి సందర్భం. తర్వాత అదేంది తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలని చెప్తూ వైద్యం వస్తే మా వాళ్ళ ఎవరు సబ్బండ ప్రజలకు వైద్యం అందితే ఎంతమంది ఆరోగ్యాలు బాగుండేవి. ఎట్లా ఈరోజు అదేంది అది ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్లో మా వాళ్ళ సమస్యలు వెళ్తే తెలుస్తుంది అడిగి. మరి మీరు ప్రైవేటీకరణను తీసేయలేదు కదా, అపోలో హాస్పిటల్ను తీసేయలేదు. ఆ తర్వాత కార్పొరేట్ ఒకటి కాదు, యశోద, ఇంకా చాలా XYZ కార్పొరేట్ హాస్పిటళ్లను తీసేయలేదు, కార్పొరేట్ బడులను తీసేయలేదు, ఉన్న సర్కార్ బడులను మూసేసారు. దాని తర్వాత రామోజీ ఫిలిం సిటీ అని చెప్పారు, 1,00,000 నాగళ్ళు పెట్టి దున్నుతా అని చెప్పారు. 1,00,000 నాగళ్ళు పెట్టి దున్నలేదు. ఇవే కార్పొరేట్ శక్తులను నమ్ముకొని వీళ్ళు పెద్ద ఆస్తులు సంపన్నులుగా మారినటువంటి వైనం. ఇవాళ ఒక్కొక్కరి కారు తీసుకోండి, ఒక్కొక్కరి ఫామ్ హౌజులు, ఒక్కొక్కరికి ఇంత తొందరగా ఎట్లా వాళ్ళు బాగుపడ్డారు. మీరు సమస్యల మీద పని చేయకుండా ఇప్పటిదాకా మాట్లాడుకున్న విద్య మీద, వైద్యం మీద, తర్వాత భూముల మీద మీరు అదేంది పేద ప్రజలకు గంటెడు భూమిని ఇవ్వకుండా మీరు మాత్రమే 1% అంటే 4 భాగాలు తెలంగాణను అనుకుంటే 4 కోట్ల మందిని మీరు 1%గా మీరు ఒక భాగంగా బాగుపడిపోయారు. వాళ్ళని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు. ఇక ఉద్యమం ఎక్కడిది? ఉద్యమమే లేదు. అది ఉద్యమ పార్టీ కూడా కాకుండా బీఆర్ఎస్ పార్టీ అని చెప్తూ బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోయి ఎక్కడ తీసుకుపోయింది ఆయన? మహారాష్ట్ర. వందలాది కార్లను పెట్టుకొని తీసుకుపోయి సంపద అక్కడ దుర్వినియోగం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. రైతు అని చెప్పిండు. ఇక్కడ ఏ రైతులను ఆదుకున్నాడు ఆయన? మన అదేంటి రైతు పథకాలు ఇవి ఉండే, రైతు బంధు, రైతు బీమా. ఎవరికి ఇచ్చినావు రైతు బంధు? భూమి ఎవరికి ఉంది? తెలంగాణలో అత్యధికంగా భూమి ఎవరికి ఉంది? వాళ్ళకే రైతు బంధు వచ్చింది. కౌలుదారులకు ఇచ్చిండా ఏమన్నా? అదేంటి ఒక 2 ఎకరాలకు 5 ఎకరాలకు పరిమితం చేసేమన్నా రైతు బంధు ఇచ్చిండా? 40-50 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా 100 ఎకరాలు ఉన్న వాళ్ళకే ఇచ్చినావు. అంటే ఈ రకంగా కూడా పేదవాళ్ళను పేదవాళ్ళుగా మార్చిండు. మిగులు బడ్జెట్ ఉన్నటువంటి మన తెలంగాణ రాష్ట్రం యొక్క సంపదను ఈ కొంతమందికి దోషపెట్టిండు. తర్వాత దోచుకుంది దాచుకుంటున్నారు. ఇదే జాలకుంటా ఇప్పుడు మనం కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఆయన సంతోష్ రావు అయినా ఉన్న మొక్కల్ని ఈయన మొక్కలు నాటుతా అని చెప్తాడు. సంతోష్ రావు గురించి నేను ఎక్కడ మాట్లాడలే, ఇప్పుడు సందర్భం కాబట్టి మాట్లాడుతున్నా. అక్కడప్పుడు కొన్ని సార్లు మాట్లాడేది. ఆయన పెద్దగా ఏడ కనపడాడు, నల్లిలాగుంటాడు, అదేమో నల్లికుట్లోడు. ఏం చేస్తాడు? అదేంది మొక్కలు నాటాలంటాడు. ఏదో సినిమా సెలబ్రిటీలను తీసుకొచ్చి అప్పుడొకటి అట్లా చేస్తుంటాడు. ఆ వాటికి కూడా కోట్ల డబ్బులు వస్తాయట. మన మీలాంటి సోదరుడు ఒక అతను ఛానల్లో మాట్లాడుతున్నాడు. అరే వాటికి డబ్బులు నిధులను జీవో రూపంలో జారీ చేయించుకొని డబ్బులు వస్తాయా? మాకు అది తెలియదు. మరి ఇక్కడనేమో నువ్వు ఇక్కడ మొక్కలు నాటుతావు, నల్లమల ఫారెస్ట్లో యురేనియం తవ్వుతా అంటావు. ఇవాళ నువ్వు అదేంది అమెరికాలో భూమి ఏదో 1000 ఎకరాల భూమి ఏదో తీసుకున్నాడు. ఆయన పేరుతోటే ఉంటుందట. మరి నువ్వు వజ్రాలు కూడా సంపాదించుకున్నావని మీ వాళ్ళే మాట్లాడుతున్నారు, మీ చెల్లె మాట్లాడుతుంది. మరి 1000 ఎకరాలు ఈడ సరిపోను భూములు, సరిపోను నగదు, సరిపోను సొమ్ములు, సరిపోను వజ్రాలు ఇవన్నీ సంపాదించుకుంటుంది.
ఈ విషయాలన్నీ మచ్చుకు ఈయనది. కేటీఆర్ ఎన్నో ఇక లెక్కలేవు. ఐక్య ఫర్నిచర్ అనేది కూడా ఎవరో ఛానల్లో మాట్లాడుతూ కూడా శైలి అంటే కేటీఆర్ భార్యకు కూడా అందులో 17% వాటా ఉందని మాట్లాడిండ్రు, మేము విన్నాం అది. మరి ఇన్ని తర్వాత కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కోసం 16 ట్రాక్టర్లు కొనుక్కున్నారట. మరి ఇన్ని కళ్ళ ముందు కవితకు కూడా శంకర్పల్లిలా తర్వాత పలు చోట్లలో ఆస్తులు ఉన్నాయని మాట్లాడుతున్నారు. అవుటర్ ప్లేస్లల్లో అనేక చోట్లల్లో ఆమెకు కూడా భూమి ఉందని మాట్లాడుతున్నారు. ఆమెకు కూడా సంపద ఉంది, ఆమెకు కూడా ఇండ్లు ఉన్నాయి, ఆమెకు కూడా ఫామ్ హౌజులు ఉన్నాయి, ఆమెకు కూడా అదేంది అనేక రకాలటువంటి వీళ్ళందరికీ సంపదలు వీళ్ళకే కాకుండా వీళ్ళకు సొంత ఛానల్ సొంత పత్రిక వీళ్ళకే కాకుండా మరి మిగతా పార్టీల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న వాళ్ళకి ఇప్పటికి అందరికీ జిల్లాలలో మండలాలలో వరకు కూడా వీళ్ళ అనుచరులు భూములు సంపాదించుకున్నారు. ఇదంతా ఎవరి సొమ్ము? ప్రజల సొమ్ము. మరి ప్రజలకు జాతీయం చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి 2 ఏళ్ళు అయినా ఇన్ని భూముల గురించి బయటికి విషయాలు తెలుస్తున్నా రేవంత్ రెడ్డి కదలకుండా కూర్చున్నాడు, అసలు మెదలకుండా కూర్చున్నాడు. మరి వీళ్ళ దగ్గర నుంచి సొమ్ము రికవరీ చేస్తలేడు. మరి దీన్ని చూస్తే ప్రజలకు ఏమనిపిస్తుందంటే పాలకులు రెడ్డోడైనా వెల్మోడైనా అదే పరిస్థితి అని ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది. దీంతో పాటు ఇప్పుడు మనం మళ్ళీ కవిత గురించి అన్నావు. కవిత గురించి అన్నప్పుడు నేనేమంటున్నంటే సరే అయితే ఇప్పుడు జనరల్గా నేను రీసెంట్ ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చూసినాం. అది జర్నలిస్ట్ ఉండి మీరు ఒకవేళ సీఎం అయితే ఏం చేస్తారంటే ఫస్ట్ నేను మద్యపాన నిషేధం చేస్తాను అన్నది కట్ చేస్తే స్కామ్లో దొరికింది. ఏం చెప్తారు మీరు? నేను కూడా ఆ వీడియో చూసిన తర్వాత నేను దాని స్టేటస్గా కూడా పెట్టుకున్నా నా ఫోన్లో. మద్యపాన నిషేధం అనేది చాలా మంచి విషయం కదా. సదరు మహిళగా తన ఆలోచన విధానం కరెక్ట్ అనుకున్నా. అది కూడా కరెక్టే కదా, న్యాయమైనటువంటి మాటనే కదా. మద్యపాన రహితం అంటే ఎంత గొప్ప విషయం. అది కూడా మేము కూడా సారా వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్న వాళ్ళమే కదా. అయితే నేను స్టేటస్ పెట్టుకున్నా ఆ వాక్యం మాత్రమే, ఏంటి మద్యపాన నిషేధం అనే సీఎం అయితే చేస్తా అనేది చెప్పింది. కానీ కట్ చేస్తే అక్కడ కట్ చేస్తే సడన్గా అదేంది ఒకేసారి వీళ్ళు దోపిడీలు అని మాట్లాడుతున్న సందర్భంలో ఏకదమ్మున కవిత లిక్కర్ స్కామ్ అంటుండ్రు ప్రజలు. ఆ తర్వాత అదేంది రేపో మాపో అరెస్ట్ అంటున్నారు. తర్వాత అలా ఆయన అంతకుముందు రోజు అవినీతి పైన ఈడీ లేదు బోడీ లేదు అని అన్నాడు. అరే అసలు మా ఊళ్ళు ఎంత సరే ఈడ దోస్తున్న రాచకొండ గుట్టను మొత్తం 100 ఎకరాలు అది కబ్జా పెట్టిండ్రు. దాని మీద సరే ఈడీ లేదు బోడీ లేదంటే మా తెలంగాణ ఉద్యమంలో రఫీ అన్న లాంటి వాళ్ళు, ఎన్ శంకర్ లాంటి వాళ్ళు, తర్వాత ప్రేమ్రాజ్ వాళ్ళు లాంటి వాళ్ళు అది సినిమాకి సంబంధించిన ఫిలిం సిటీ కోసం, తెలంగాణ ఫిలిం సిటీ ఏర్పాటు కోసం అని అడుగుతున్నారు కదా. అదే ఆ జీవో అట్లా జారీ అవుతుందని మేము భూపుత్రులు అనే దాంతో వాళ్ళు నడుపుతున్నారు. సరే కొంత ఈడీ లేదు బోడీ లేదు అన్న దాని దగ్గర కొంత నిజాయితీ కనిపిస్తుంది అనుకున్నా. ఎన్ని రోజులు పట్టలేదు, ఏకదమ్మను చిబ్బిడ్డను అరెస్ట్ చేయాలి అని చేసిర్రు. అయితే అప్పుడు ఫోన్లు అవన్నీ చాలా ఫోన్లు, రకరకాల ఫోన్లు, అది వాళ్ళు ఈడీ అడిగినప్పుడు ఆమె ఇవ్వలేదు. తర్వాత పాపం పక్కన ఢిల్లీ సీఎం అక్కడ మంచి ప్రక్షాళన చేసిండు ఆయన. ఆ రాష్ట్రానికి మహిళలకు ఉచిత బస్సు, ఆ తర్వాత మహిళలకు అవకాశాలు ఎంతో కొంత అక్కడ పనిచేసిన ఆయనను అంత మంచి సీఎంనే మంట కలిపింది. ఇక ఈడ సీఎం అయితే ఇక మొత్తం అమ్మి ఆమె ఇప్పుడు బుర్జు ఖలీఫాలో ఫ్లాట్ కొన్నది. ఫ్లాట్గా అక్కడ ఫ్లాట్ మాత్రమే కాదు, ఇది అమ్మి ఆ దేశాలకు ఖచ్చితంగా పారిపోతుంది, వెళ్ళిపోతుంది. అయితే ఇంకొక విషయము, ఇదే లిక్కర్ స్కామ్లో నెయ్యి, అదే మనం కూడా సోషల్ మీడియాలో చూసింది. అదే విచారణకు వస్తున్నారు, ఈయన వెళ్తున్నాడు, విచారణకు ఆయన వెళ్తున్నాడు. తర్వాత కొన్ని ఫార్మా కంపెనీల నాయకుల పేర్లు కూడా బయటకు వచ్చినాయి. తర్వాత బ్యూటీ పార్లర్ల పేర్లు బయటకు వచ్చినాయి. కేజ్రీవాల్ది వచ్చింది, కొంతమందిది వచ్చినప్పుడు 15 కిలోల నెయ్యి, 6 కిలోల నెయ్యి ఇట్లాంటివి వచ్చినాయి.
ఏంది ఇది నెయ్యి ఏంది, తర్వాత ఈమె దందా ఏంది, చీ ఈమె మాట్లాడిన ఒక మాటను మేము స్టేటస్ పెట్టుకోవడం ఏంటి, మద్యపాన రహితంగా మాట్లాడిన విషయం అక్కడ కట్ చేసి ఇక్కడికి ఏమంటారు మనసులో లేనిది రాదన్నట్టుగా ఆమె ఒక లిక్కర్ రాణి అని ఒక పాపం ఎవ్వరికి రాని ఒక బిరుదు ఈ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఒక లిక్కర్ రాణి అనేటువంటి బిరుదు పొందింది ఆమె. నేను ఇచ్చిన బిరుదు కాదు ఇది, ప్రజలు అంటున్నారు. ప్రజలని కూడా అనను పాపం, మళ్ళీ మా ప్రజల మీద దాడులు చేస్తాను, నేను అసలే మంచిదాన్ని కాదు రౌడీని అని మాట్లాడుతుంటుంది. మళ్ళీ అదొక ప్రమాదం. నేను అంటున్న మాట కాదు, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు జగదీశ్వర్ రెడ్డి అయినా, తర్వాత నిన్న మాధవరం కృష్ణారావు అయినా, తర్వాత నీళ్ళ నిరంజన్ రెడ్డి అయినా, తర్వాత మీ పార్టీలో ఉన్న కార్యకర్తలు చాలా మంది రాస్తున్నారు కిరణ్. ఎక్కడి మంది అసలు వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళ అదేంది తల్లి అదేంది ఆయన పేరు ఆయన చచ్చిపోయింది చూసిరా, అది హరీష్ రావు తండ్రి చచ్చిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దీనికి మానవ సంబంధాలే లేవు, ఎట్లా అసలు సిగ్గు లేకుండా పోయింది, సిగ్గు లేకుండా అట్లా అని మాట్లాడుతున్నాయి మనం కార్యకర్తలు. చాలా అదేంది ముందు బీఆర్ఎస్ కార్యకర్తలే ఆమె మీద లిక్కర్ రాని అని రాస్తున్నారు. మా ప్రజల మీద పగబట్టేవు, మళ్ళీ తర్వాత నా మీద పగబట్టేవు, నా మీద పగబట్టినా మళ్ళీ మా ప్రజలు చూసుకుంటారు. నేను సబ్బండ వర్గాల బిడ్డను, మేము ఇవాళ అదేంది వృత్తులు చేస్తూ నేను వృత్తిలోనే ఉన్నా, నా తోటి వృత్తి సమాజం కోసం, నా తోటి బాధిత సమాజం ఇంకొకటి బయట ఉంది, అది వాడలు ఉన్నాయి, వాడల అవతల ఉండేటువంటి సంచార కులాల కోసం బయలుదేరవలసినటువంటి ఇవన్నీ నా రక్త సంబంధీకుల నెత్తుటి సంబంధాల చరిత్రలు మావి, సబ్బండ శక్తులు మేము. నీకు సాంస్కృతిక నేపథ్యం అంటూ లేదు. అది ఇంకొకటి కిరణ్, ముఖ్యమంత్రి అయితా అని మాట్లాడుతుంది. ఒక్కటి మాత్రం చెప్తా, ఈ నేలకు ఆమె ముఖ్యమంత్రి అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ తెలంగాణ నేలకు ఆత్మగౌరవం ఒకటి ఉంటుంది, ఆత్మగౌరవం తర్వాత మా స్థానికత అనేది ఒకటి ఉంటుంది. ఎట్లా చూసుకున్నా స్థానికులం మేము. నువ్వు బీహారీ మహిళవు, నువ్వు బీహార్ నుంచి, నీ మూలాలు బీహార్వి, తర్వాత అదేంది ఆంధ్ర నుంచి, బీహార్ నుంచి ఆంధ్రాకి, ఆంధ్ర నుంచి తెలంగాణ, మీ నాన్న వచ్చినటువంటి విషయాలు మీ నాన్న చెప్పారు, మీ అయ్య కేసీఆర్, తర్వాత మీ అక్క రమ్యారావు, వీళ్ళందరూ చెప్తూనే ఉన్నటువంటి సందర్భం. మీరు బీహారీ మహిళలు, బీహారీ కల్వకుంట్ల కుటుంబం, మా రాజకీయాల జోలికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఇంకొకటి కూడా ఈమె పాపం ఈమెకు రోల్ మోడల్ తమిళనాడు జయలలిత అని అనుకుంటుంది. అక్కడ కూడా 2 భాగాలు ఆమెను కట్ చేస్తే ఆమె ఆహార్యమే చూడండి. మా సబ్బండ జనాలు ఎవరన్నా ఇట్లా తీసి 2 పంకులు తీసి మళ్ళీ అదేంది సగరం పెట్టి మంచిగా బుషడ్ వేసుకొని పోతున్నావు. అదేంది తర్వాత కొన్ని బట్టలు ఖరీదైనవి, ఏం అగ్వసగ్వ బట్టలు ఏం కావు. నువ్వు ఆ వేషం కట్టి జనం మధ్యలోకి వస్తున్నావు. మరి నిన్నటి దాకా మొదటి నుంచి నీకు అదే చరిత్ర లేదు కదా, నువ్వు అదే ఆహార్యంతో లేవు కదా, మొట్టమొదటి నుంచి అదే ఆహార్యం లేవు. నువ్వు మా ప్రజల్ని ఇదొక్కటి కూడా చాలు, నువ్వు వేషభాషలు మార్చి మా మధ్యలోకి రావడంలో నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేస్తున్నావు అని ఒకటి, తర్వాత 42% రిజర్వేషన్ ఒకటి, ఈ 2. ఇంకా అంతిమంగా ఈమె గురించి మాట్లాడే మోసకారి గురించి నేను ఇవాళ పక్కా మోసకారి, వాళ్ళ పార్టీ నాయకులతో నాకే సంబంధాలు లేవు, ఉండవు కూడా, భవిష్యత్తులో కూడా ఉండవు. నేనేం చెప్తున్నా అంటే ఈమె మోసకారి. ఎట్లాంటి మోసకారి అంటే 33% హిందూ కోడ్ బిల్లు ఒకటి పాస్ అయినప్పుడు, పాస్ కంటే కొద్ది ఒక్క నెల ముందు నేను ఈ మహిళా రిజర్వేషన్ కోసం ఉద్యమం చేస్తున్నా అని చెప్పి ఢిల్లీకి పోయింది. ఎప్పుడు ఏమను ఇక ఈడీ అరెస్ట్ చేస్తుందన్న సందర్భంలో పోయి మహిళలకు జై, మహిళలకు హిందూ కోడ్ బిల్లు, మహిళలకు ఆమె తుమి అని చెప్తుంది ఆడ. మేము ఆశ్చర్యపోయినాం, అరే ఈమె హిందూ కోడ్ బిల్లు 33% అంటే మళ్ళీ ఈమెకే కదా, ఇదే పటేళ్లకు, ఇదే రెడ్లకు, ఇదే వెల్మలకు, ఇదే బ్రాహ్మణులకు
మళ్ళీ ఇదే కమ్మకు ఇదే నా ఇళ్ళకు కదా 33% బిల్లు, మా ప్రజలకు కాదు కదా. ఎందుకంటే బీసీ ప్రజల ఉపకోటా చేర్చకుండా, బీసీ మహిళా ప్రజల ఉపకోటా చేర్చకుండా మళ్ళీ నువ్వు ఇదే బిల్లుకు ఆమోదని చెప్తున్నావు అంటే నీకు రాజకీయ పరిజ్ఞానం లేదనేది మాకు అర్థమైంది. మా ప్రజల పట్ల, మా మహిళల పట్ల, మా సబ్బండ ప్రజల పట్ల నీకు గౌరవమే లేదని అర్థమైంది. నీకు ఒకవేళ అర్థమై ఉంటే మా ఉపకోట కోసం ఆ రోజు కొట్లాడేదాన్ని. నువ్వు వచ్చి బుక్క గులాలు మళ్ళీ చల్లుకుంది. నేను చేపట్టేంది కోడి బిల్లు వచ్చింది జై 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 అని. మా సబ్బండ జనాలలో ఒక మాట ఉంటుంది, ఏమనంటే ఏ దొడ్లే కడితేంది వచ్చి మన దొడ్లు ఇంత సాల్ అన్నట్టు. అదేంది ఆ బిల్లు వ్యతిరేకత కోసం లల్లూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, మధు దండావతిలు కూడా వాళ్ళు కొట్లాడారు. ఈ బిల్లు వస్తే ఈ 33% ఉమెన్ హిందూ కోడ్ బిల్లు వద్దు, మహిళల ఉపకోటా చేర్చి బీసీ ప్రజల ఉపకోటా చేర్చి ఈ బిల్లు పాస్ చేయాలని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ గారు ఆ రోజుల న్యాయశాఖ మంత్రిత్వ పదవికి రాజీనామా చేసి మా మహిళల పట్ల భరోసాగా నిలబడ్డవాడు. మరి అతని కంటే నువ్వు అతని ఆలోచన విధానానికి వ్యతిరేకమే కదా, నువ్వు రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమే కదా నువ్వు. తర్వాత మా సబ్బండ ప్రజల ఉనికి మీకు ఉండొద్దు కదా, మహిళల ఉనికి ఉండొద్దు కదా. నువ్వు అట్లా ఆ రోజు తీసుకున్నటువంటి అంచెలుగా మా మీద అదేంది మమ్మల్ని అన్యాయం చేయడానికి కంకణ భద్రాలు అయినవి అనేది మాకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు ఒక కవి, రచయిత కదా, మీకు ఒక బుక్ చదవాలంటే ఎంత టైం పడుతుంది? బుక్ చదవాలంటే ఒక 100 పేజీలు 200 పేజీలు ఉంటాయి. కవిత్వం అయితే ఆసక్తి ఉండి మట్టి భాషలు, వృత్తి భాషలు, ఉత్పత్తి కులాల భాషలవి ఆసక్తిగా ఓ 2 రోజులు, ఓ 3 రోజులు, మా అయితే వారం కూడా అవుతుంది ఒక్కొక్కసారి. యావరేజ్ ఒక 3 రోజులు తీసుకున్నా వారం వేసుకో తప్పేం లేదు. ఒక 70,000 చదవాలంటే ఎన్ని రోజులు టైం పట్టవచ్చు? మరి 3 సార్లు పుట్టాలి. ఎంత బుక్ రీడర్ అయినా, ఎంత అదేంది 24 గంటలు అన్నపానీయాలు నిద్రాహారాలు మానేసిన అన్ని వేల పుస్తకాలు సాధ్యం కాదు. అది అబద్ధాల అవి గుండెల నుంచి వచ్చిన మాటలు అసలు కావవి. నాలుకల మీద ఏ దొరికితే అది ప్రజలు నమ్ముతారనే అటువంటి వాటితోటి అనేక అబద్ధాలు. దళిత ముఖ్యమంత్రి అబద్ధమే, 70,000 పుస్తకాలు అబద్ధమే, అదేంది కాపలా కుక్క నేను నా ముసలమ్మ అన్నది అబద్ధమే. తర్వాత ఆ కాపలా కుక్కలకు తోడు ఈ గుంట నక్కలు, ఇప్పుడు మనం అంటున్న గుంట నక్కలు, ఈ గుంట నక్కలన్నీ, ఆ తర్వాత ఇంకా చాలా యురేనియం అయితేంది, ప్రగతి భవను, తర్వాత మంచిగున్న సచివాలయాన్ని కూలగొట్టి అట్లా అవి కట్టడం, తర్వాత పాత దస్తావేజులన్నీ కాలబెట్టడము, ఇంటర్ బోర్డు విద్యార్థులు చచ్చిపోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు, అదేంది నువ్వు నిఘా అది యంత్రాలయం ఏదో కట్టినావు కదా, దాని బదులు మంచి విద్యను, మంచి వైద్యాన్ని అందించి ఉంటే సుఖవి జీవించు ప్రజల నాలుకల యందు రాజు జీవించి రాతి విగ్రహాలలో కాకుండా నువ్వు ప్రజల నాలుకలలో ఉండిపోయేవాడివి. నిజంగా తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఆశయం కోసం తీసుకొచ్చినవో అట్లనే లక్షల ఎకరాల భూములను పేద ప్రజలకు వంచి ఉంటే మనిషికి 100 గజాలు, 120 గజాలు. ఇంకొకటి ఇంకా ఇప్పుడు కూడా నేను అప్పుడప్పుడు ఊళ్ళల్లో పోతుంటే ఈయన 8 మనువయ్య డాష్ దాని మీద మనువయ్య అనే మాటలల్లా అది ఏంది రాజవ్వ అని నేను ఒకవేళ అన్నానుకో, మాట్లాడాను అనుకో, ఏ అమ్మాడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తా అని చెప్పి, ఇంద్రమ్మ ఇల్లుది కూడా మాట్లాడదాం, అదేంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, అల్లుడు వస్తే ఎడవండాలి, ఒకరికి 4 అవుతారు కదా అని అన్నారు. అట్లాంటిది ఇప్పుడు కుటుంబం, పిల్లు ఉంటుంది, పిల్లకు పెళ్లి చేస్తే అల్లుడు వస్తే ఎడవండాలి అని మాట్లాడిండు. ఆయన అల్లుడు వండుకుంటందుకు ఫామ్ హౌస్లు కట్టిండు, కానీ మిగతా అల్లుళ్ళ కోసం, బిడ్డల కోసం, తల్లుల కోసం ఏం చేయలేదు. అది కనపడుతుంది క్లారిటీ. అందుకే ప్రజలు ఓడగొట్టారు. ఇప్పుడు ఒక్కనొక టైంలో మీరు 2019 ఆ టైంలో పార్టీ పెడదాం అనుకున్నారు, ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి అసలు? కొంచెం నాకు అదేంది ఇతర జాతి
కులాలట వర్గాలట, కులాలు కాదు కొన్ని వర్గాలట ముందు చూపుతోటి ఆలోచిస్తాయి అని మాట్లాడతారు. మేము అక్కడక్కడ చదువుకున్నప్పుడు లేకపోతే సభలలో సమావేశాలలో విన్నప్పుడు అదేంది ఇది వెల్మల పార్టీ టిఆర్ఎస్ అది ఎంతసేపు వాళ్ళు విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులను తర్వాత వాళ్ళ జాతి ప్రజలను పిలిపించుకుంటారు, వాళ్ళ సామాజిక వర్గాల ప్రజలను పిలిపించుకొని వాళ్ళకే కాంట్రాక్ట్లు, వాళ్ళకే విద్యా వ్యవస్థలు, వాళ్ళకే ఆర్థిక వ్యవస్థలు, వాళ్ళకే అన్ని వ్యవస్థలు వాళ్ళకే కట్టబెడుతున్నారు. మళ్ళీ ఆ పార్టీ చూస్తే అట్లా ఉంది. తర్వాత తెలంగాణ అన్న దాంట్లో కొంచెం ఇట్లా ఉంది కదా, మన కోసం ఎందుకు ఒక పార్టీ సరే ఏర్పాటు అవ్వద్దు, మన కోసం ఎందుకు ఒక పార్టీ ఉండొద్దు అని చెప్తూ కాకతీయ ఛానల్కు నేను ఆ తమ్ముడు తమ్ముడి పేరు ఏదో రాధాకృష్ణ తమ్ముడి పేరు కూడా, అతను వచ్చి అక్క ఏంటి ప్రత్యామ్నాయం అనేది, నేను కొంచెం అప్పుడు కవిత్వం రాస్తున్న సందర్భమే, ఆర్టికల్స్ కవిత్వం రాస్తున్న సందర్భమే. అయితే ఎందుకు పార్టీ పెట్టద్దు, చిన్నగా పెట్టుకొని అక్కడక్కడ జిల్లాలు మండలాలు గ్రామాలు తిరిగి ముందు ఒక సంస్థ ఏర్పాటు చేసుకొని వాటి కోసం తిరిగి పార్టీ పెట్టాలనుకున్న మాట నిజమే. దానికి కూడా నాకు ఒక ప్రోత్సాహం ఏముంది అని అంటే, స్నేహ టీవీ ఛానల్లో మాదాసి లక్ష్మీనారాయణ అనే పనిచేసేవాడు ఒక సోదరుడు. ఆయన ఒక అర్ధగంట సేపు ఒక ఉమెన్ ఫోరం అని ఒక టైంను కేటాయించారు. కేవలం మహిళలే మాట్లాడాలి, ప్రతి అంశం మీద మహిళలే మాట్లాడాలి, మహిళలకు సాధికారత రావాలి, మహిళలకు వైద్యం మీద విద్య మీద ఇతర రంగాల మీద అవగాహన రావాలని చెప్తూ కొన్ని ఏళ్ళు నడిచింది ఆ వేదిక. దాని తర్వాత ఆయనకు ఉన్నటువంటి అనివార్య పరిస్థితుల వల్ల ఆయన అక్కడి నుంచి వెళ్తప్పుడు లలితక్క అట్లా కుదరదు, ఇన్ని రంగాలకు ఒక్క శాటిలైట్ ఛానల్ ద్వారానే అది స్పేస్ ఒకటి సరిపోదు, సాంస్కృతిక నేపథ్యంగా మన సాంస్కృతిక జీవితాలు మనవి, చేతి వృత్తుల జీవితాలు మనవి, ఎట్లనన్నా చేసి ఒక పార్టీ ఎస్టాబ్లిష్ చేద్దాం అక్క అని తను నిరంతరం మాట్లాడుతూ ఒక 6 నెలలు ఏడాదికి పైన తిరిగినాం మేము. అన్న మేము కొంతమంది వాళ్ళ పేర్లు కూడా చెప్తా, అప్పుడు మాతో పాటు ఏటిగడ్డ కిష్టారంలో నిర్వాసితులైనటువంటి కుమారస్వామి, తర్వాత ఇంకా కొంతమంది అక్కడి నుంచి వాళ్ళు, తర్వాత శ్మశానంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు. అక్కడ చూడండి, వాళ్ళకేం ఫామ్ హౌజులు, తెలంగాణ వస్తే ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఫామ్ హౌజులు వచ్చినాయి, మన వాళ్ళకి శ్మశానాలలో వండుకున్నారు. ఎందుకంటే లేవు, అదే భూమి లేదు, ఆ స్తోమత లేదు, పని మనుషులుగా ఇంకింత ఏది కుల వృత్తులు ధ్వంసమై, చేతి వృత్తులు ధ్వంసమై అదేంది ఉపాధి కోల్పోతూ ఉన్న, అది ఎందుకంటే వీళ్ళంతా తీసుకొచ్చింది ఏంది కార్పొరేటివ్ వ్యవస్థను తీసుకొచ్చారు. ఇవాళ కళ్యాణ్ జ్యువెలరీలో, తర్వాత జయాలుకాసు, తర్వాత ఇంకా కొన్ని జ్యువెలరీ షాపులు తీసుకుంటే ఆయన కొనమంటాడు వెంకటేష్ అదేంది నాగార్జున కొనమంటాడు, వెంకటేష్ అమ్మమంటాడు, కుదబెట్టమంటాడు ముత్తూట్ ఫైనాన్స్లో. మల్బారీలో ఆయన పేరేం పేరు ఎన్టీఆర్. అదే సినిమాలు తీసేదంతా చూసేదంతా ఎవరు? సబ్బండ ప్రజలు. మరి నువ్వు సబ్బండ ప్రజలకి ఈ చిరంజీవి అయినా, నాగార్జున అయినా, ఎన్టీఆర్ అయినా, వెంకటేష్ అయినా, వీళ్ళు అరే మా తల్లుల మంగళసూత్రాలు చేసిన వాళ్ళు, మా నాయనమ్మల మంగళసూత్రాలు చేసిన వాళ్ళు, కూసునే పీటలు, పండుకునే మంచాలు, అది బొడ్డు కోసే కత్తులు, వీళ్ళు సమస్త వృత్తులకు మూలమైనటువంటి ఈ ప్రజల్ని విస్మరించి మేమెందుకు కార్పొరేట్ శక్తులకు మేము వీళ్ళు అదేంటి సినిమాలు చేసి సంపాదించే డబ్బు సాలక మళ్ళీ వాళ్ళకి కూడా యాడ్ చేయడానికి వీళ్ళకి ఏమైనా కడుపుకు అన్నం తింటారు, లేకపోతే గడ్డి తింటారో ఇంకా దానికి మించింది ఏమన్నా పెంట తింటారో మాకు అర్థం కాదు. చాలా మా చేతి వృత్తుల ఉసురులు వీళ్ళకి ముట్టుతాయి తప్పకుండా. అయితే ఇట్లా వీళ్ళు మనం ఇదేంది శ్మశానాలలో వండుకుంటున్నారు అని చెప్పినా కదా, అట్లా అనేక విషయాలు 1-2 ఉద్యమం తర్వాత జరిగినటువంటివి 1 గంటలను 2 గంటలను క్రోడీకరిస్తే సరిపోయినటువంటి సందర్భాలల్లో ముఖ్యంగా చేతి వృత్తుల వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్న సందర్భంగా పార్టీ ఆవిర్భావం జరగాలి. మళ్ళీ ఇంకొకటి వేదికలలో కూడా మహిళలకు స్థానాలు లేవు. తెలంగాణ ఉద్యమ అనంతరం ఇంకెక్కువ అది ఏర్పడింది. ఎందుకంటే నాయకుడు ఏదా రాజా తదా ప్రజ అన్నట్టు ఆయన మంత్రివర్గంలో ప్రజలు మహిళలు లేరు, అదేంది నాయకురాళ్ళు లేరు.
తర్వాత ఎక్కడన్నా అన్ని రంగాలల్లో కూడా ఆ చోటు కొరబడ్డది. ఇది సాహిత్య రంగంలో అయినా, పత్రికా రంగంలో అయినా, లేదా ఏ రంగం తీసుకున్నా ఆ రంగాలు, ఉద్యమ నాయకుల రంగాలలో కూడా ఏ రంగంలో తీసుకున్నా మహిళల కొరత ఉంది. ఇవాళ బీసీ సంఘాలు కూడా మనం చూసినాం కదా, అదేంటి ఆ చర్చలోకి వద్దాం, అక్కడ కూడా మహిళల్ని సమానంగా ఒక నలుగురిని కూర్చోబెట్టి ఇట్లా ఉట్టిగా డమ్మీగా కూర్చోవడం కాదు, డమ్మీగా కూర్చోబెట్టి లేదా వెనుక నిలబెట్టడం కాదు, వాళ్ళను బలమైన ఉద్యమ నాయకులుగా తయారు చేయడంలో విఫలమైనరు. ఇక కుల సంఘాలు పెడితే సరిపోదు, మనం పార్టీ పెడదాం అక్క అని చెప్పి అట్లాంటి ప్రేరణతో మాదాసు లక్ష్మీనారాయణ అన్న మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది సోదరులు అది పదే పదే మాట్లాడడం, నిజంగానే రాజకీయం వైపు ఆలోచనలు వచ్చింది నిజమే. పార్టీ పెట్టడం కోసం చాలా కాటారం భూపాలపల్లి కాటారం భూపాలపల్లి జిల్లాలు తిరిగినాం, నల్గొండ తిరిగినాం, ఖమ్మం తిరిగినాం, మహబూబాబాద్ తిరిగినాం, తర్వాత ఇక్కడ నిజామాబాద్ వైపు అప్పుడు సందర్భాలలో అది చిన్న చిన్న కమిటీలు కూడా వేసుకోవడం జరిగింది. పార్టీ పేరు కూడా ఖాయం, అప్పుడు కూడా సబ్బండ శక్తి, అప్పుడు కూడా సబ్బండ శక్తి అని మనసులో ఉండిపోయింది. ఇప్పుడు ముందుకు రావాలి, ఖచ్చితంగా ముందుకు వస్తున్నాం. దాని తర్వాత అదేంది కరోనా వచ్చింది, కరోనాలో కరోనా వచ్చింది. కరోనా తర్వాత కరోనా ఎండింగ్కు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత ప్రజలకు మధ్య సామాజిక దూరాలు, కరోనా వైరస్ కారణంగా ఆ దూరాలు, తర్వాత వ్యవస్థ పూర్తిగా మా చేతి వృత్తుల్లో ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇక ఆ పరిస్థితులలో ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ మనుషులకు ఏమంటారు కదా, ఒక్క అడుగు వెనుకకు వేయడం అంటే ఆగిపోవడం కాదు, మళ్ళీ ముందుకు వస్తామన్న పద్ధతిలో మళ్ళీ ఈరోజు సబ్బండ శక్తిగా ముందుకు రావడానికి కార్యాచరణలో ఉన్నాం. ఓకే, సో చూశారు కదా, ఇది కవిత గురించి, కవిత పార్టీ గురించి, ఆమె చేసినటువంటి ఉద్యమం గురించి, ఆవిడ ఆడినటువంటి బతుకమ్మ గురించి, లిక్కర్ స్కామ్ గురించి. సో ఇవన్నీ అయితే మాట్లాడుకున్నాం. మనకు దాసోజు లలిత గారు చాలా బాగా వివరించారు. సో మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూతో ఇంకా కొన్ని అంశాలపై, మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ రాజకీయ అంశాలపై రేవంత్ రెడ్డి అవ్వచ్చు, కాంగ్రెస్ లేకుంటే బీఆర్ఎస్, ఇట్లాంటి అన్ని అంశాల గురించి కూడా మళ్ళీ దాసోజు లలిత గారితో ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తున్నాను. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ చూసుకోవడం మర్చిపోకండి.